అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా నేను చిరపరిచితున్నేనండి. అటు ఆన్లైన్, ఆఫ్లైన్ బెస్ట్ మెటీరియల్ సప్లై చేయడం, వీటన్నిటి ద్వారా మన సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ చాలామంది అటు ఏపీ సర్కిల్లో కానీ ఇటు తెలంగాణ సర్కిల్లో కానీ పిఏలుగా, సార్టింగ్ అసిస్టెంట్లుగా, మెయిల్ గార్డుగా, పోస్ట్ మ్యాన్గా, ఎంటీఎస్గా పనిచేస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలుసండి. మీ అందరికీ కూడా ఈ విషయం తెలిసినటువంటిదే. అయితే మనకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనము అందరూ కూడా తొందరగా నన్ను చాలామంది క్యాండిడేట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారండి, సార్ ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి సార్, పిఏకైనా పోస్ట్ మ్యాన్కైనా ఎంటీఎస్కైనా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 20వ తారీఖు లోపల మనకు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ రిజల్ట్ రావాల్సింది ఉందండి. ఏదైతే ఫైనల్ కీ అనేది ఏపీ సర్కిల్ది వచ్చింది, తెలంగాణ సర్కిల్ వీఆర్ వెయిటింగ్. అది కూడా వచ్చిన నెక్స్ట్ ఏదైతే ఈ సండే 8th, నెక్స్ట్ సండే 15th మనకు టెస్ట్ ఉండవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన షెడ్యూల్లో 20వ తారీఖు లోపల మనకు రిజల్ట్ ఇవ్వమని చెప్పారు కనుక నెక్స్ట్ సండే ఉండవచ్చు అండి. అన్నీ కూడా సజావుగానే జరుగుతాయి. 20వ తారీఖున మనకు 2021 రిజల్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి నేను పిఏకి సంబంధించి, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్కి సంబంధించి లాంగ్ టర్మ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి. అది కూడా నెక్స్ట్ ఇయర్ మనకి ఏదైతే ఎగ్జామ్ షెడ్యూల్కు టచ్ అయ్యే విధంగా ఒక ప్లాన్ రూపొందిస్తున్నానండి. దాన్ని అందరికీ కూడా నెక్స్ట్ వీక్లో లేకపోతే ఆ నెక్స్ట్ వీక్లో కానీ నేను మీకు అన్ని డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు, నాకు ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళు మీరు జాయిన్ కావచ్చండి. తర్వాత ఏదైతే ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ది ఒక ఎగ్జామ్ షెడ్యూల్ ఎంటీఎస్ది ఇప్పుడు 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే అవుట్ సైడర్కు వాటికి సంబంధించి కూడా నేను మండే నుంచి రెగ్యులర్గా మ్యాథ్స్ అందరికీ ఉంటుందండి. బ్యాంక్ ఎగ్జామ్కి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉంటుంది, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కు అట్ ప్రెజెంట్ బేసిక్ అర్థమెటిక్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఏదైతే మన డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు ఉన్నటువంటి చాప్టర్సే వాళ్ళకు ఉంటాయండి. ఇంకా కొన్ని ఎక్కువ ఉండవచ్చు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్తో ఆపారు, వాళ్ళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వీటికి సంబంధించి కూడా నేను మండే నుంచి రెగ్యులర్గా మ్యాథ్స్కి సంబంధించి టెక్నిక్స్ ఏంటి అనేటటువంటిది వీడియో నేను చేయడం జరుగుతుందండి. దాన్ని బట్టి కూడా అందరూ ఫాలో కావచ్చు, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందండి. ధన్యవాదాలు.